అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు ఏర్పాటు మాత్రమే కాదని ప్రజలు నివసించే ప్రాంతాలు స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉండటం కూడా అభివృద్ధిలో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏకొండూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రజావేదికలో మాట్లాడుతూ స్వచ్ఛత ప్రాధాన్యాన్ని వివరించారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అనకాపల్లి, విశాఖ ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు తాజా కార్యక్రమానికి సంబంధించిన వార్తా నివేదికలు కూడా వెల్లడించాయి. ప్రతి ఒక్కరూ మన ఊరు మన బాధ్యత అనే సంకల్పంతో ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. స్వచ్ఛత కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న వారిని అభినందిస్తూ ఆరోగ్యకరమైన జీవనానికి పరిశుభ్రమైన పరిసరాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. గడిచిన 1.5 సంవత్సరంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పటితో వదిలిపెట్టను. మీ అందరి ఆరోగ్యం బాగుండే వరకు, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేసే వరకు ఇలాంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తానని మరొక్కసారి తెలియజేస్తున్నా. సమీక్షము ఇచ్చాం, మీరు చూశారు. ప్రతి కుటుంబానికి 4-5 కార్యక్రమాలు వచ్చాయి. సూపర్ 6లో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ, కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవ్వరి దయా దాక్షిణాలు లేకుండా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళ కోపం ఉంటే అమ్మగారింటికి వెళ్ళొచ్చు. తల్లిని చూడాలంటే మీరెళ్ళి చూసి రావచ్చు. పిల్లలు చదువుకోవాలంటే, దర్జాగా స్కూల్కి పోవాలంటే ఏ బాధ లేకుండా బస్ ఎక్కి వెళ్ళొచ్చు. తొందరలోనే ఇది కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా ఏసీ బస్సులే వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది.